పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక విధవ, ఒక లోపర్ నా కొడుకు, ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కండకావరం ఎక్కాయి ఒళ్ళు బలిసి మదమెక్కి కొట్టుకుంటున్నావురా బేకూప్. కానీ మరి నువ్వు కడుపుకు అన్నం తింటావా, గడ్డి తింటావా, పెండ తింటావా, పీ తింటున్నావు అని తెలియదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నోటికి ఎంత వస్తా అంత మాట్లాడతావు. అవులే వీడు మాట్లాడుతాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురించి. వీనికి నోటికి ఎంత వస్తే అంత ఇష్టానుసారంగా. ఇక్కడ ఒకవేళ మీరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, సరే మీరు మంచిగా మాట్లాడొచ్చు. మరి ఇప్పుడు నువ్వు కౌశిక్ రెడ్డి మంచిగా మాట్లాడలేదు, అనుచిత వ్యాఖ్యలు చేసినాడు నువ్వే అంటాను. మరి నీ నోరుకు వచ్చినంత బజార్లో రోడ్ల మీద ఉన్నట్టు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా? అరే మాట్లాడేటప్పుడు కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కదా. ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే కదా. ఇప్పుడు సీఎం అన్నాడని మీరు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఎట్లున్నారంటే, సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతాడో మీరు కూడా అట్లనే మాట్లాడతారు. అంటే మీ గురువు అట్లా దిగజారిండని మీరు కూడా దిగజారుతారు. ఎందుకు? ఒకప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఎందుకు నేను నోరు లేవలేదు, ఇప్పుడు లేస్తుంది అంతగానం. అప్పుడు ఏం చేశారు? అప్పుడు కేసీఆర్ కూడా సీఎంఏ కదా, అప్పుడు లేవండి నీ నోరు, ఇప్పుడు ఎందుకు లేస్తుంది? రేవంత్ రెడ్డి కన్నా గలీజ్గా మాట్లాడిండా కౌశిక్ రెడ్డి? మాట్లాడలేదు కదా, మరి ఎందుకు నీ నోరు అంతగానో లేపుతాంది? చెప్పు నువ్వే. లోఫర్ నా కొడుక, బేవకూఫ్ అవి మాట్లాడుతాను. నువ్వు మాట్లాడే మంచిగా ఉన్నాయారు ఇప్పుడు. అంటే నువ్వు మాట్లాడుతున్నామో కరెక్టు, ఎందుకు? మనం అధికారంలో ఉన్నాం కదా అందుకు. అది ఇంకోటి మాట్లాడితే ఒకరికి చెప్పే ముందు ఫస్ట్ నువ్వు చక్కగా మాట్లాడు, ఆ తర్వాత ఇంకోటి చెప్పు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఫస్ట్ ప్రజాపాలన అన్నారు, దాని మీద అడుగు, క్వశ్చన్ చేయి. ఇట్లాంటి మాటల మీద కాదు. ప్రజలకు నీది ఎత్త 6 గ్యారెంట్లు అయ్యి అని ఏయో చెప్పారు, వాటి గురించి ప్రశ్నించినా నువ్వు ఫస్ట్. కౌశిక్ రెడ్డి అంటే నీకు వచ్చేది లేదు, నిన్ను లెక్క కూడా చేయడు కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి, సార్ మనదే సార్ అధికారము, మనం కూడా ఇట్లా మాట్లాడవచ్చా సార్? మాట్లాడొద్దు, జర ముందు మనకి ఎలక్షన్లు వస్తాయి, మనం ఇట్లా మాట్లాడొద్దు సార్ నువ్వు చెప్పు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మంత్రులు మాట్లాడతారా, మంత్రులు మాట్లాడినట్టు ఎమ్మెల్యేలు మాట్లాడతారా, వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడతారా? ఇక వాళ్ళకు మీకు సమానం ఏడుంది? మీరందరూ మాట్లాడే తిరగానే కౌశిక్ రెడ్డి మాట్లాడాడు. ఇంకొకసారి బీఆర్ఎస్ నేతల్ని కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఏమైనా అంటే ఊకునేది కూడా లేదు. ఏదో చేతుల అధికారం ఉందని అట్లా ఊకుంటారు అంతేగాని ఇక వీళ్ళు కన్నేరా ఎత్తే కంటికి కూడా కనపడరు మీరు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి బిడ్డ నరసింహ ఏం తమాషాలు చెప్తారా ఒక్కొక్కడు? ఇంకొకసారి కౌశిక్ రెడ్డి గురించి ఏమైనా మాట్లాడితే పండే పెట్టి తొక్కుకుండా పోతాం ఒక్కొక్కరిని. ఈ మాట కూడా మీ సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇది తప్పైతే ఫస్ట్ ముందు పోయి మీ రేవంత్ రెడ్డికి చెప్పుకో.